27 నక్షత్రాలను బట్టి ఏ నక్షత్ర జాతకులు ఏ మొక్కలను పెంచాలో తెలుసా? పురాతన కాలం నుండి కూడా చెట్లను పూజించే సంప్రదాయం మనకుంది. ఆయుర్వేదంలో చెట్లకు ఎంత ప్రాధాన్యత ఉందో జ్యోతిష్య శాస్త్రంలో కూడా అంతే ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాలకు దేవతలు, అధిదేవతలు ఉన్నట్టే ఆయా నక్షత్రాలకు వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలలో ఆయా జన్మ నక్షత్రం ఉన్నవారు వారి నక్షత్రానికి అనుగుణంగా ఆయా మొక్కలను పెంచడం వల్ల వారి జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. నక్షత్రాలకు అనుగుణంగా ఏ చెట్లను నాటాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు జీడి మామిడి చెట్టు లేదా విషముష్టి చెట్టును పెంచాలి. ఈ చెట్లను పెంచడం వల్ల చర్మం వ్యాధుల నుండి ఉపశమనం పొందడంతో పాటు సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గడమే కాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు మేడి చెట్టును పెంచి పూజించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు నయమవుతాయి. అలాగే వారికి మంచి ప్రవర్తన, నడవడిక ఏర్పడతాయి. మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టును లేదా సండ్ర చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును పెంచి పూజించాలి. ఈ చెట్టును పూజించడం వల్ల విజయాలు సొంతమవుతాయి. పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్లను పెంచి పూజించడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు రావి చెట్టును లేదా పిప్పళ్ల చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల కష్టాల నుండి బయటపడవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక చెట్టును నాటి పెంచడం వల్ల సమస్యల నుండి సునాయాసంగా బయటపడవచ్చు. మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు మోదుగ చెట్టును నాటి పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టును పెంచడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి. హస్త నక్షత్రం వారు సన్నజాజి లేదా కుంకుడు చెట్లను పెంచి పూజించడం వల్ల విపత్కర పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తారు. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు మారేడు లేదా తాటి చెట్టును పెంచి పూజించడం వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మద్ది చెట్టును పెంచడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు వెలగ లేదా మొగలి చెట్టును పెంచి పూజించడం వల్ల ధైర్యంగా ఉండడంతో పాటు సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టును పెంచడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు కొబ్బరి చెట్టును పెంచడం వల్ల ఆత్మవిశ్వాసంతో పనులు నిర్వర్తిస్తారు. మూల నక్షత్రం వారు వేగి చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల దంత సమస్యలు నయమవడంతో పాటు మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ చెట్టును పూజించడం వల్ల కీళ్లనొప్పులు, వాత నొప్పులు తగ్గుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును నాటి పెంచడం వల్ల చర్మం వ్యాధులు నయమవడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు తెల్ల జిల్లేడు చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటి పూజించడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు నయమవడంతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. శతమిష నక్షత్రం వారు అరటి చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గడంతో పాటు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు మామిడి చెట్టును పెంచడం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పెంచడం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉండడంతో పాటు ఉన్నత పదవులకు కూడా చేరుకుంటారు. రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి మొక్కలను నాటడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.